విద్యార్థులకు మలబార్ ఉపకార వేతనాలు పంపిణీ. విద్యార్థులు అవకాశాలు అందిపుచ్చుకొని విద్యలో మరింతగా రాణించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు వనమాడి మోహన్ వర్మ పేర్కొన్నారు. స్థానిక దేవాలయం వీధిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మాతృ సంస్థ మలబార్ గ్రూప్ 2024-25 విద్యా సంవత్సరానికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కాకినాడ షోరూం నందు బాలికలకు విద్యా ఉపకార వేతనాలు పంపిణీ చేసింది. ముఖ్య అతిథిగా వనవాడి మోహన్ వర్మ, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జీజీకే నూకరాజు, షోరూం హెడ్ ఉండమట్ల సాయి శ్రీకాంత్, కాకినాడ షోరూం పరిధిలో గల వివిధ కాలేజీ ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపక బృందం, వారి సిబ్బంది మరియు మలబార్ టీం సభ్యులు, కస్టమర్లు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఏడాది భారతదేశ వ్యాప్తంగా 21,000 మంది బాల బాలికల విద్యకు మద్దతుగా 16,000 కోట్ల రూపాయలను కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలోని 142 కళాశాలలో చదువుతున్న 1,928 మంది బాలికలకు ఉపకార వేతనాలు 1.67 కోట్లు కేటాయించిందన్నారు. కాకినాడ షోరూం ద్వారా 107 మంది విద్యార్థులకు 10 లక్షల రూపాయల విలువగల స్కాలర్షిప్లు మంగళవారం కాకినాడ షోరూం నందు అందుకున్నారు. మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, ఈ ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనం విద్యా అవకాశాలను విస్తృతం చేయడం మరియు జీవితాలను మార్చడమనే మలబార్ గ్రూప్ యొక్క బలమైన నమ్మకాన్ని ప్రత్యక్ష నిదర్శనం మా స్కాలర్షిప్ ప్రోగ్రాం. సమాజంలో యువతులకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి మేము కట్టుబడి ఉన్నాము. తద్వారా వారు తమ విద్యా అవకాశాలను మెరుగుపరుచుకుని తమ ఆకాంక్షలను నెరవేర్చుకుంటారు మరియు సమాజానికి అర్థవంతంగా ఉపయోగపడతారన్నారు. మలబార్ గ్రూపు ప్రారంభించినప్పటి నుండి తమ సామాజిక సంక్షేమ కార్యకలాపాల ద్వారా సమ్మిళిత వృద్ధికి బలమైన నిబద్ధతను ప్రదర్శించింది. ఈ ప్రయత్నాలను రూపొందించడానికి మరియు విస్తరించడానికి 1999వ సంవత్సరంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ MCT ప్రారంభించబడింది. మలబార్ గ్రూప్ లాభాల్లో 5% విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ మరియు పేదరిక నిర్మూలన వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయిస్తుంది. ముఖ్యంగా సమాజంలో అట్టడుగు వర్గాల సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించింది. 2007లో ప్రారంభించబడిన మలబార్ నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం మలబార్ గ్రూపు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒక ముఖ్య చొరవగా నిలుస్తుంది. ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా 95,000 మందికి పైబడి బాలికలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఈ కార్యక్రమంలో 60 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఆంధ్ర రాష్ట్రంలో 13,700 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి 6.29 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రిన్సిపాల్స్, విద్యార్థులు పాల్గొన్నారు. యాక్చువల్గా వీళ్ళు స్థాపించిన తర్వాత నుంచి కూడా 1999 నుంచి కూడా వీరు చారిటీ అనే ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి కూడా 2007 నుంచి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి టిల్ డేట్ వాళ్ళు ప్రతి ఇయర్ కూడా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. అలాగే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్, చారిటీలో వచ్చే CSR ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అన్నిటిలోనూ కూడా, అంటే లైక్ ఉమెన్ ఎంపవర్మెంటే కాదు, హౌసింగ్ ఫర్ పూర్, హౌసింగ్ కార్యక్రమాలతో పాటుగా మెడికల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు. అలాగే యాజ్ యూ ఆల్ నో, మేమందరం కూడా ఈ మధ్య పాయింట్స్ డిస్కస్ చేసాం. హంగర్ ఫ్రీ వరల్డ్ అని ఒక యాక్టివిటీని కూడా మేము స్టార్ట్ చేసాం. అది సుమారుగా ఇండియా నేషనల్ వైడ్ ప్రోగ్రామ్, అది కూడా జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్స్లో ఏదైనా నెసెసిటీస్ ఉన్నా కూడా వాటిని కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. సో కానీ ఈ రోజు ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఉమెన్ ఎంపవర్మెంట్. ఏదైతే ఈ ప్రోగ్రాంలో మేము ఇండియా లెవెల్లో ఈ రోజున ఇండియా లెవెల్లో 21,000 గర్ల్ చైల్డ్స్కి అరౌండ్ 16 crores ఆఫ్ రూపీస్ డిస్బర్స్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో. అట్ ది సేమ్ టైం ఏపీ లెవెల్లో 928 స్టూడెంట్స్ 1.67 crores ఇండియా లెవెల్, ఆంధ్ర లెవెల్లో జరుగుతుంది. అలాగే మన కాకినాడ సరౌండింగ్స్ అండ్ కాకినాడలో కలుపుకుంటే వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ 107 స్కాలర్షిప్స్ టు అప్రాక్సిమేట్లీ 10 lakh రూపీస్ వరకు కూడా ఈరోజు డిస్బర్స్ చేయడం జరుగుతుంది. ఇచ్చి వాళ్ళకి ముందు నడిపిస్తున్న కంపెనీ వారికి, అలాగే మలబార్ స్టాఫ్ అందరికీ కూడా నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్ అండి. అట్ ది సేమ్ టైం ఇంతమంది స్టూడెంట్స్కి ఇలాగే ఈ కంపెనీసే కాకుండా మిగిలిన కంపెనీస్ కూడా ఇది ఒక మంచి ఇనిషియేటివ్గా తీసుకొని
ఉమెన్ ఎంపవర్మెంట్కి తోడ్పడుతున్నట్టు మీ అందరికీ కూడా, అలాగే ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ ఎండ్యూవర్స్ అందరికీ కూడా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని, మీ పేరెంట్స్ ప్రెజర్ కాకుండా మీరు వాళ్ళు అనుకున్న కోరికలు మీరు నెరవేరాలని కోరుకుంటూ, అలాగే పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఎక్కడ ప్రెజరైజ్ చేయకండి. బయట అనార్మస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళు కేవలం ఇదే అవ్వాలని మీరు ప్రెజరైజ్ చేయకుండా వాళ్ళకి ఇంటెన్షన్స్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఏమున్నాయో మీరు ఖచ్చితంగా అది నెరవేర్చేలా చూడండి. ఎందుకంటే రీసెంట్గానే మనం ఒక ఇన్సిడెంట్ చూసుకున్నాం. ఇట్స్ రియల్లీ సాడ్ దట్ కాకినాడలో ఒక పేరెంట్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ చదివించలేక వాళ్ళని చంపేయడం జరిగింది. సో డోంట్ వాంట్ టు టేక్ దట్ నేమ్, బట్ సో అటువంటి ప్రెజరైజ్ ఎక్కడ మీ పిల్లల్ని పెట్టకండి. బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు అవ్వాలనుకున్నది వాళ్ళు అవుతున్నారా లేదా అన్నది కాకుండా వాళ్ళు ఏ అవ్వాలనుకుంటున్నారో అవుతున్నారా లేదా దాని గురించి మీరు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళందరినీ కూడా మెరుగుపరచడానికి వాళ్ళంతగా ప్రయత్నం చేయడం నిజంగా ఒక ఆదర్శనీయంగా, ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఈ రకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం వాళ్ళ ఏవైతే ఈ యొక్క సేవా కార్యక్రమాలు కేవలం వాళ్ళ యొక్క పరిధి ఎంత విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా, నిజంగా సౌత్ ఆఫ్రికా కంట్రీస్లో కూడా ఈ యొక్క ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో అన్నార్థులకి వీళ్ళ యొక్క సేవలు ఎంతో చేదోడువాదులుగా నిలుస్తున్నాయంటే అది వాళ్ళ యొక్క మలబార్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క హెడ్ ఎంపీ అహ్మద్ గారి యొక్క డైరెక్షన్, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ యొక్క అంకిత భావం, ఇక్కడ వేదికపై ఉన్నటువంటి మన సాయి శ్రీకాంత్ గారు హెడ్, షోరూమ్ హెడ్, అలాగే మన యొక్క మిత్రులు ఈ మలబార్ సంబంధించినటువంటి స్కాలర్షిప్ ఆపరేషన్ని దగ్గరుండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ప్రతి స్టూడెంట్కి కూడా అందించాలనే తాపత్రయపడుతూ అనునిత్యం రాత్రి పగలనే తేడా లేకుండా ఈ యొక్క టాస్క్ని అత్యంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి మన యొక్క మార్కెటింగ్ మేనేజర్ మిత్రుడు శ్రీరామ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ